వెల్కమ్ టు CRB9 న్యూస్. అధికారం కన్నా రైతు ప్రయోజనాలు ముఖ్యమని చోడవరం జనసేన నేత PVSN రాజు అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం అనేక ఒడిదుడుగులను ఎదుర్కొంటుందని, ఫ్యాక్టరీ సభ్య రైతులు ఫ్యాక్టరీపై ఆశలు వదులుకోవాలని, చెరుకు సాగు తగ్గించాలని, దీనివల్ల ఫ్యాక్టరీతో పాటు రైతులు కూడా నష్టాలు ఎదుర్కొంటారన్నారు. త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ స్పందించి ఫ్యాక్టరీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీని అభివృద్ధి చేయకపోతే జనసేన పార్టీకి ఫ్యాక్టరీ బాధ్యతలు ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. సిగ్గేస్తుంది ఒకసారి, ఎందుకు రాజకీయాల్లో నాతో సహా నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకు రాజకీయ నుంచి వైద్యులు కూడా మంచిది. ఒక రైతును రక్షించుకోలేని రాజకీయ వ్యవస్థలో ఒక నాయకుడిగా చలామణి అవసరం అనిపిస్తుంది. ఒకసారి అతి చిన్న సమస్యను కూడా ఇప్పుడు మాట్లాడారు, పెద్ద 40 సంవత్సరాలు చేస్తున్నారానికి, మరి ఆర్ఎస్లో మీరు ఇంటి దగ్గర కూర్చోబెట్టితే కుటుంబం ఎలా అవుతుంది? అని వేరే చోట ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుందా? ఆ ఏజ్ లో 55-58 సంవత్సరాల వయసు ఎవరు తీసుకుంటారు ఎంప్లాయీస్? ఇంతమంది వర్కర్స్ చూస్తే చాలా అంటే మనసు కష్టం అనిపించింది. వారి ప్లేస్ లో మన కుటుంబాలు ఉంటే ఎలా ఉండాలో ఆలోచించాల్సిన అవసరం మేనేజ్మెంట్ ఉంది. కలెక్టర్ గారిని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో ముఖ్యంగా మీరన్నా అమ్మాయి శ్రద్ధ పట్టకుండా కేవలం జనరల్ బాడీ మీటింగ్ నాడు ఒక స్పెషల్ ఆఫీసర్ హోదాలో వస్తూ గత కలెక్టర్లో ఆ రేట్ ఏదో చదివేయడం, ఆక్షన్ రేట్ పలికినట్టుగా 2.8, 2.9 అంతే మీ పని అయిపోయినట్టే. రైతులకేమో ఏదో ఒక స్వీటు, ఇన్ని జంతికలు, స్వీటు జంతికల కోసం జనలబడి వద్దండి. మీరు వచ్చి రేపు చెప్పే 3,151 రూపాయలు ఇస్తాను మాట కూడా వద్దండి. ఫ్యాక్టరీని ఏం చేయబోతున్నారని రేపు స్పెషల్ ఆఫీసర్ మాట్లాడాలి, ఎండీ మాట్లాడాలి, రాజకీయ నాయకులు కాదు, మీరు మాట్లాడాలి, అధికారులు మాట్లాడాలి. మీరు శాలరీ తీసుకుని పనిచేస్తున్నారు మీరు. కాకపోతే జనసేన బట్టి సవాలు విసురుతుంది. 12 నెలల పాటు ఫ్యాక్టరీ మాకు అప్పచెప్పండి, ఎండీని తప్పుకోమండి, దీని గాడిలో పెట్టకపోతే జనసేన కంపెనీ రైతులది, కంపెనీ వర్కర్స్ది, ఈ కంపెనీ మేనేజ్మెంట్ది కాదు, రాజకీయ నాయకులది. 40 సంవత్సరాల పాటు వర్కర్స్ ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ జీవితాలు ఇందులో నిండిపోయి ఉన్నాయి, వాళ్ళ రక్తం ఇందులో కరిగిపోయింది, నలిగిపోయింది, కుటుంబాలు నలిగిపోయినాయి. మన చేత కాకపోతే వేరే చోట పని చేసుకునేవారు, బ్రహ్మాండంగా బతుకుండేవారు. ఇక్కడ నలిగిపోయింది వర్కర్స్, నలిగిపోతున్నది రైతులు. రాజకీయ నాయకులు నలిగిపోవడం లేదు ఇందులో. ఏ స్థాయి రాజకీయ నాయకుడు అంతే ఏ నష్టపోవట్లేదు ఫ్యాక్టరీ పెట్టుకుని. మేము ఎలా అధికారంలో ఉన్నా నా ఉద్దేశంలో మాత్రం నాకు అధికారంతో సంబంధం లేదు. నేను రైతుల కోసం ఫ్యాక్టరీ కోసం ఉంటాను తప్ప అధికారం లక్ష్య పెట్టే మర్చిపోయాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడానో అధికారంలో ఎలా మాట్లాడుతాను.